కరీంనగర్లో ఘోర ప్రమాదం. ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు దగ్ధం. 37 మంది ప్రయాణికులు తప్పిన ప్రమాదం. తెలుగు వార్త శ్రీనివాస్. కరీంనగర్ జిల్లా ఘోర ఆర్టీసీ ప్రమాదం జరిగింది. కరీంనగర్ -2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎలెండి సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులను డ్రైవర్ అప్రమత్తంగా కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. లైన్ క్లియర్ చేసి తీసుకొని వచ్చినాం. 40 నిమిషాలకు వచ్చారు వాళ్ళు లేట్ చేసి ఇప్పుడు జనాలందరూ దిగారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఎవరన్నా అల్లనే ఉంటే అస్థిపంజరాలు ఎరలేదు. ఇక అంత నిర్లక్ష్యం పని బాగా మంది 70 మంది అవుతున్నారు. బస్సులు ఒకరు ఇంకొకరు ఫస్ట్ స్పార్క్ వచ్చి పొగలు వచ్చింది. పొగలు వచ్చుతోనే డ్రైవర్ అప్రమత్తంగా ముందు అందరిని టక్కడక్క దించేసేది. బంకోలకు స్టార్ట్ చేస్తే 10 మినిట్స్ తర్వాత అల్లూరు దగ్గర అక్కడ డిఫరెంట్ స్మెల్ స్టార్ట్ అయింది. అంటే ఏదో బయట కానీ స్మెల్ అనుకుంటున్నాం. డ్రైవర్ ఇమీడియట్గా ఎమర్జెన్సీ బటన్ నొక్కాడు. ఎమర్జెన్సీ బటన్ అంటే ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, ఏదో అలర్ట్ జరిగింది. మా ఫ్రెండ్స్ వీలైనా కొందరు విండోనే చూపిస్తారు, కొన్ని స్పీడ్ సీట్ నుంచి వచ్చి ఎమర్జెన్సీ అదే ఎమర్జెన్సీ తగిన దాంతోపాటు బ్యాటరీ బాక్స్ పక్కన మా లగేజ్ ఉంది. లగేజ్ మొత్తం తీసుకుంటాం.